ఏపీలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార సమయంలో ప్రతి గ్రామంలో టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బయలుటి చెంచుగూడెంలో చెంచులతో సమావేశం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి రాగానే చెంచులకు ఇల్లు కట్టి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే నల్లమల ఫారెస్ట్ ను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. బాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను చెంచులకు వివరించారు రాజశేఖర్ రెడ్డి. పోయినసారి మనము అంటే మీరు ఇప్పుడు కాదు, మా ఇంట్లో చాలా మంది అంటే నాకు గుర్తు బాగా అంటే మా జేజీనైనా ఇంకా ముందు నుంచి నాకు గుర్తు వచ్చి మా జేజీ కానీ చూస్తా ఉన్నా. చాలా మంది చెంచులు రోజు మా ఇంటికి వస్తుండ్రు. అట్లా మా కుటుంబానికి మొదటి నుంచి కూడా మీరు చాలా ముఖ్యం. బాగా బంధువులు లెక్క పిలుచుకుంటుంటాం. చిన్నప్పుడు వస్తూ ఉంటారు మీ వాళ్ళు వచ్చి మా అబ్బాయిను తాత అవ్వ అని పిలుచుకుంటుండ్రు. అందుకే ఇష్టం. నాయన మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే ఈ గూడెం కట్టినప్పుడు ఇల్లు కట్టించినది. అవునా? ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అప్పుడు కూడా నాకు గుర్తు. అప్పుడు ఇల్లు లేవు మీకు. ఇల్లులు కట్టిస్తే ఇల్లులు ఆ రోజు ఓపెన్ చేసిన రోజు నేను కూడా ఉన్నా. నేను కూడా చిన్న పిల్లోడిని. అప్పుడు ఇళ్ళల్లోకి ఎవరు పోలే. మీరు చాలా మంది పాత వాళ్ళకి గుర్తుంటుంది, కొత్త పిల్లలకు మీకు తెలియదు. ఇప్పుడు ఇళ్ళల్లోకి పోనీకి భయపడి బయట మళ్ళీ కొట్టం వేసుకుంటుండ్రి, కొట్టంలో ఉంటుండ్రి, ఇంట్లోకి పోయేదిలే. అట్లాంటిది ఈరోజు మీరు కూడా మార్పు వచ్చింది. అప్పుడు కట్టిన పాత ఇల్లులు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. పోయినసారి కూడా నేను ప్రయత్నం చేసినాను, కానీ ఆ రోజు మనకు పథకం వేరే రకంగా ఉండింది కాబట్టి మీకు కట్టిలేకపోయినాం. లోకేష్ బాబు మొన్న పాదయాత్రకు వచ్చినప్పుడు చెంచులతోనే ఒక మీటింగ్ పెట్టించిన. అవునా? మీ వాళ్ళు వచ్చినారు, నాగులూటి గూడెం ఇచ్చినారు, వెలుగోడు వాళ్ళు వచ్చినారు, బండాత్మకూరు, మహానంది అందరిని పిలిపించుకున్నాం. సో మీరు అడిగింది ఒకటే, ముందు ఫస్ట్ ఇల్లు కావాలి. అవునా? అదే కదా లోకేష్ బాబు ఆ రోజు మనకు మాట ఇచ్చినాడు. మిగతా వాళ్లకు ఇల్లులు శాంక్షన్ చేస్తాము, మీకు ఇల్లులు కట్టించే ఇస్తామని చెప్పినాడు లోకేష్ బాబు. గుర్తుందో లేదు మళ్ళీ మీకు. ఈసారి మీకు చెంచులకు అందరికి కూడా ప్రభుత్వం తరఫునే ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కట్టించే ఇస్తాం మీకు మాత్రం. మిగతా వాళ్ళకి అందరికి ఇల్లు శాంక్షన్ చేస్తాం. వాళ్ళు కూడా ఇంటుంటారు, ఏమన్నా వాళ్ళ చెంచులకు ఇల్లు కట్టిస్తాం, మాకు కట్టే వాళ్ళు అందరికి కట్టించేది సాధ్యం కాదు. అందరికి శాంక్షన్ చేస్తాం, మీకు మాత్రం కట్టించే ఇస్తాం. మీరు కట్టుకోవాల్సి పని. సరేనా? ఇప్పుడు ఈ కాలనీలో మన బయలుటి గూడెంలో కూడా మొత్తం సిమెంట్ రోడ్లు నేనున్నప్పుడు అమ్మా నాగలూటి గూడెంలోనే కాదు, అన్ని గూడాలలో ఎక్కడ కూడా నాగలూటి గూడెంలో అంటే ఆ రోజు ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వక కొంచెం ఇబ్బంది అయింది. అన్ని గూడాలలో సిమెంట్ రోడ్లు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసేటివి. ఇవన్నీ అప్పుడు వేసేటివినా ప్రతి సందుకు రోడ్డు వేయించినాం. అప్పుడు రోడ్లు ఇబ్బంది లేదు. నీళ్లు కూడా ఏర్పాటు చేసాం, ఇంకా కొంచెం ఇబ్బంది ఉంది. ఈసారి అమ్మ నీళ్లు సరిగ్గా లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మీరు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈసారి ఇల్లు కట్టియడమే కాదు, ప్రతి ఇంటికి మీకే ఇంట్లోకి కుళాయి ఇప్పిస్తారు. సరేనా?